2 నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి సీతారాం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్యకు 6 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని, వివాహేతర సంబంధాలు కొనసాగిస్తోందని సీతారాం రాసిన సూసైడ్ నోట్ బయటకొచ్చింది. తాను ఉద్యోగానికి వెళ్లగానే తన ఫ్లాట్కే బాయ్ ఫ్రెండ్స్ను పిలిపించుకొని రొమాన్స్ చేసేదని లేఖలో రాశాడు సీతారాం. తనను 2 పిల్లలను వదిలి వెళ్లిపోయిందని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాశాడు సీతారాం. వివాహితర సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. భర్తను భార్య, భార్యను భర్త హత్య చేస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇదే తరహాలో హైదరాబాద్లో జరిగిన ఓ ఆత్మహత్య కేసులోనూ వివాహితర సంబంధం వెలుగు చూసింది. ఒకరు కాదు, 2 కాదు, ఏకంగా 6 తన భార్య ప్రేమలో ఉందని, వివాహితర సంబంధాలు నడుపుతోందని సూసైడ్ లెటర్ రాశాడు సాఫ్ట్వేర్ ఉద్యోగి సీతారాం. 2 పిల్లలను తనను వదిలి ప్రియుడితో వెళ్లిపోయిందని లేఖ రాసి సూసైడ్ చేసుకున్నాడు. ఏపీలోని మార్కాపురానికి చెందిన సీతారాం రెడ్డి నంద్యాలకు చెందిన సురసాని రేణుకకి 2018లో పెళ్లైంది. వారికి 2 పిల్లలున్నారు. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి బాచుపల్లిలో ఉంటున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉన్న సీతారాం ఫిబ్రవరి 10న హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ముందుగా కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడని అంతా భావించారు. దంపతులు తరచూ గొడవ పడేవాళ్ళని కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. కానీ ఆత్మహత్యకు ముందు సీతారాం రాసిన సూసైడ్ నోట్ కాస్త ఆలస్యంగా బయటకొచ్చింది. 19 పేజీల సూసైడ్ లెటర్లో కీలక విషయాలు పేర్కొన్నాడు సీతారాం. తన భార్య రేణుక ఏకంగా 6 వివాహితర సంబంధం నడుపుతోందని, 2 పిల్లలను వదిలి ప్రియుడితో వెళ్లిందని లేఖలో రాశాడు. తన ఎదురు ఫ్లాట్లో ఉండే శ్రవణ్ కిషోర్తో, నంద్యాలకు చెందిన రమణారెడ్డితో వివాహితర సంబంధం నడిపిందని, అయ్యప్ప అనే వ్యక్తితో న్యూడ్ కాల్స్ మాట్లాడుతుందని, శివ అనే ఇంటర్ ఫ్రెండ్తో కూడా రిలేషన్లో ఉందని, వంశీ అనే స్కూల్ ఫ్రెండ్తో కూడా రిలేషన్లో ఉందని రాశాడు. రమణారెడ్డి అనే వ్యక్తితో తన భార్య సన్నిహితంగా ఉన్న సమయంలో రొమాన్స్ చేసుకుంటూ తీసుకున్న ఫోటోలు, వీడియోలను రమణారెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చేసేది లేక రేణుక ఈ విషయం తనకు చెప్పిందని, 2 పిల్లలు, తాను రేణుక కలిసి షాద్ నగర్లోని పిఎస్కి వెళ్లి రమణారెడ్డిపై ఫిర్యాదు చేసినట్లుగా లేఖలో పేర్కొన్నారు. రమణారెడ్డిని వేడుకుని ఆ ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయించామని లేఖలో రాసుకొచ్చాడు సీతారాం. ఇలా తన భార్య చేసిన ఎన్నో అఘాయిత్యాలను, తన భార్యకు మద్దతుగా ఉన్న వారి పేర్లను లేఖలో రాశాడాయన. ప్రస్తుతం రమణారెడ్డిని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారని, తన కుమారుడి ఆత్మహత్యకు కారణమైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు సీతారాం పేరెంట్స్.